హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఇవాల్టి వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ లడ్డు రెసిపీని చూపించబోతున్నాను. రవ్వ లడ్డుని బెల్లం యూస్ చేస్తూ ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దామండి. ఈ ప్రాసెస్లో కనుక రవ్వ లడ్డు చేసినట్లయితే లడ్డు అనేది సాఫ్ట్గా వస్తుంది, అలాగే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. సో రవ్వ లడ్డు ప్రాసెస్ చూసేద్దామండి. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత కొద్దిగా జీడిపప్పులు వేసి లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోండి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో అదే నేతిలోని 1 కప్పు దాకా సూజీ అంటే బొంబాయి రవ్వ అంటాం కదా, సో బొంబాయి రవ్వని 1 కప్పు దాకా అందులో యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. కనీసం 10 నిమిషాల పాటు మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువసేపు ఫ్రై చేసిన రవ్వ అనేది గట్టిగా అయిపోతుంది. సో 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని తర్వాత ఇందులోకి 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడిని ఇందులో యాడ్ చేస్తున్నానండి. దీనికి బదులుగా మీరు తురుముకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. కొబ్బరి వేసిన తర్వాత జస్ట్ 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ రవ్వని పక్కకు తీసేసుకోండి, లేదంటే ఆ ప్యాన్ వేడికి రవ్వ అనేది మాడిపోతుంది. సో రవ్వ పక్కకు తీసేసుకున్న తర్వాత ప్యాన్ని కొంచెం టిష్యూతో క్లీన్ చేసేసి అందులోకి 1/2 కప్పు తురుముకున్న బెల్లం వేసుకుని 2 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ బెల్లం అంతా కూడా కరిగేంత వరకు కరిగించుకున్న తర్వాత ఈ బెల్లాన్ని ఒకసారి వడకట్టుకోండి. బెల్లం పాకాన్ని వడకట్టుకోకపోతే బెల్లంలో నలకలు అవి ఉంటాయి, రవ్వ లడ్డు తినేటప్పుడు తగులుతూ ఉంటాయి అన్నమాట. సో పాకమంతా కూడా వడకట్టేసుకుని మళ్ళీ తిరిగి ఆ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒకసారి తిప్పుకోండి, ఒకసారి పాకాన్ని టెస్ట్ చేసుకోండి. ఇలా ఫింగర్స్ మధ్యలో కొంచెం తీగపాకం, లైట్గా తీగపాకం రావాలన్నమాట, మరీ ముదురు పాకం కాదు. జస్ట్ హ్యాండ్స్ అనేవి స్టిక్ అవుతూ ఉండాలి. ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి చల్లుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఈ ప్యాన్ని పక్కకు తీసేసుకుని కొద్దిగా చల్లారనివ్వండి. మరీ వేడి మీద రవ్వ వేసేస్తే గట్టిపడిపోతుందనమాట. సో కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని యాడ్ చేసేసుకోవాలి. ఇలా రవ్వని వేసేసి మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుని ఒకసారి అంతా కలిపేసుకోండి. ఇలా కొంచెం గోరువెచ్చగా అయ్యేంతవరకు మిక్స్ చేసుకుంటూ ఉండండి. కొంచెం చేత్తో పట్టుకోవడానికి వీలుగా ఉన్నప్పుడు చేత్తో ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకోవాలి. అంటే గడ్డలు లాంటివి లేకుండా ఇలా పొడి పొడిగా చేసుకుని పెట్టుకోవాలన్నమాట. సో గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కాచి చల్లారి పెట్టుకున్న పాలని యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకుని ఇలా ఉండలా చుట్టేసుకోండి. పాలు యాడ్ చేస్తే ఉండలు చుట్టుకోవడం చాలా ఈజీ అవుతుందండి. సో ఇట్లా రవ్వ లడ్డూలన్నింటినీ కూడా చుట్టు పెట్టేసుకుంటే టేస్టీ హెల్దీ సాఫ్ట్ రవ్వ లడ్డు రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రవ్వ లడ్డుని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి.